నువ్వే ఈ సిస్టమ్సే పనికిరాని అసలు లేవని ముందు డినై చేశావు. ఉన్నవన్నీ మీ వాలంటీర్లతో మీ ఏజెంట్లు అన్నావు. సెక్రటేరియట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చావన్నావు. ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళని ఎందుకు వాడుకోవాలంటారు. వీళ్ళనే ఇళ్ళకి ఎందుకు పంపరు అంటారు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు, అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకుని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచి లాంటి లేకుంటే ఆయన మోస్తున్న రామోజీరావు కానీ రాధాకృష్ణకు కానీ ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరికి కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది. ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్లకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టాలి. అది అధికారంలో ఆయన ఉండాలి. ఇది టెర్రరిజం అనాలనా నాకు అర్థం కావట్లేదు. లేకపోతే మీడియా ట్రయల్స్. అదే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు, అదే ఈనాడు. మరుసటి రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వీళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు. అదే న్యూస్ పేపరా? కరపత్రం అనేది కూడా కాదేమో. ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు. తెలుగుదేశం పార్టీ కరపత్రం అందామనుకుంటే కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు విధానాలు సీరియస్. ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు, ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు. ఇది నీ పైత్యం అంతా లోపల ఉన్నదంతా తన్నుకొని వస్తున్నదంతా. సరే రామోజీరావుకి ఇంకోటి ఈ మధ్య మార్గదర్శక కేసు నడుస్తున్నప్పటి నుంచి ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఈ దీంట్లోనే ఎక్కడ తన గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది. తన వాలకం చూస్తా అంటే తన రియాక్షన్లు తన అన్ని పత్రికలో కనపడుతున్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏదో సిఎస్ గారు అని ఏదో హెడ్డింగ్ పెట్టి మళ్ళీ కొట్టుకుంటాడు. ఇంకా డైరెక్ట్ అటాక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఏదైనా సరే. 19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అటాక్. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక అధికారిని ఏబీ వెంకటేశ్వరరావు మార్చిందని అతను కోర్టుకు పోతే అనుకూలంగా అఫిడవిట్ వేయిస్తారు సిఎస్తో. అది బాగుంది ఆ రోజు. ఈరోజు అసలు అట్లాంటివి ఏం జరగట్లేదే. ఇండిపెండెంట్గా దేనికి దానికి పనిచేస్తున్నాయి. దేని మీద ఒత్తిడి తెచ్చిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి చూపమని చెప్పండి. కంప్లైంట్లు ఈనాడులో వార్త రాయడం, తప్పుడు వార్తలు ఈసీకి వెళ్ళడం, వాళ్ళు మా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, ఎక్కడికెక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజన్నా దాని గురించి ఎవరికన్నా క్వశ్చన్ చేసామా? ఇదేం అన్యాయం అని అడిగామా? లైన్ దాటారని మేమన్నా ఓ అని ఏడ్చామా? మొత్తుకున్నామా? లేదే. మీరెందుకు అట్లా చేస్తున్నారు? ఎవరిని ప్రశాంతంగా పనిచేయనివ్వరు. లేదంటే మొత్తం మీడియాలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆ ఎల్లో మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5 ఇంకా వగైరా వగైరా ఏమైనా ఉంటే తోకలు వీటిలో దాని గురించి దర్యాప్తులు విచారణలు అన్నీ అక్కడే జరిగి తీర్పు కూడా ఇచ్చేస్తారు. ఈయనకి ఈ కోవలోకే పురంధేశ్వరికి ఈయనేమో ఈ రకంగా నిన్న రాయడం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను రాశాడు. నిన్న ఆయన లేటెస్ట్ లెటర్ ఏంటి? ఈ 1,26,000 మందిని వాడుకొని డోర్ డెలివరీ చేయనందువల్ల, పెన్షన్ డోర్ తిరిగి ఇవ్వనందువల్ల 30 మంది చనిపోయారు. ఈ మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చీఫ్ సెక్రటరీ మీద, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోండి అని ఈసీకి ఒక లెటర్ చంద్రబాబు నాయుడు. అసలు దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఫస్ట్ థింగ్, నీకుందే అర్హత, అడిగే అర్హత. నువ్వే లెటర్ పెట్టించి, నువ్వే ప్రెజర్ తెచ్చి ఈసీ మీద, నువ్వే పెన్షన్లు ఇళ్ల దగ్గరికి చేరకుండా ఆపి, అక్కడికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి ఫాస్ట్గా 2 డేస్లోనే కంప్లీట్ చేస్తే ఎండలకు వచ్చిపోతే దానికి మళ్ళీ వాళ్లే కారణం అని చెప్పి పెట్టి, ఎందుకంటే నీ మీదకి వస్తుంది. బండ బూతులు తిడుతున్నారు జనం, శాపాలు పెడుతున్నారు ఎక్కడికెక్కడ. నీ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది? 14-19 మళ్ళీ రిపీట్ అవుతుంది పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే, చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో,
ఉలిక్కిపడి దిక్కు తెలియక వరుస పెట్టి లెటర్ల మీద లెటర్లు, అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటర్లు. ఇంకా ఆయన వదిన ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ అహంకారం అది అర్థం కావట్లా. మొన్న రాసిండేది ఏకంగా సిటీ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ విడిపడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసిందని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని కూడా దాంట్లో రాయడం లెటర్. అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అందరం అవుతున్నాం. ఇది ఎందుకు చేసింది ఆమె? చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదిన గారు ఇంకొక పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం. మళ్ళీ ఈయన ఏజెంట్గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంట్గా, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంట్గా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు.